విశాఖలో ఈ నెల 13, 14 తేదీల్లో గిగ్ వర్కర్స్ తమ విధులకు బంద్ ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో రైడర్స్ విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా పనిచేస్తున్న 40,000 మంది వర్కర్లు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు, పెట్రోల్ ధరలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి తమకు మినిమం గ్యారంటీ వేతనం అందించాలని గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు. విశాఖపట్నంలో 40,000 మంది గిగ్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో జొమాటో, స్విగ్గీలో 12,000 పనిచేస్తూ ఉన్నారు. గత నవంబర్ వరకు చూసుకునేటప్పుడు కిలోమీటర్ కనీసం 10 రూపాయల నుంచి 12 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్త 5 రూపాయల నుంచి 7 రూపాయలకే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంటే, అలాగే బోనస్ సంబంధించి కానీ, అలాగే ఇన్సెంటివ్ సంబంధించి రాష్ట్రం అంతా చాలా దగ్గరలో 365 రోజులు ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా మార్చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మార్చొద్దని చెప్పేసి అడిగినందుకు ఈరోజు రైడర్స్ని తొలగించే పరిస్థితి ఉంది. గతంలో స్ట్రైక్ చేశారని చెప్పేసి రైడర్స్ని తొలగించారు. కాబట్టి మేము అడుగుతుంది, తొలగించిన రైడర్స్ని విధుల్లో తీసుకోవాలని చెప్పేసి, పాత రేట్లు ఇవ్వాలని చెప్పేసి, ఇన్సెంటివ్ ప్రతిరోజు ఒకేలాగా ఉండాలి, అందరు రైడర్స్కి ఒకే రకమైన రేట్లు ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇదొకటే కాదు, కనీసం ఒక రైడ్కి వెళ్తే ఎంత వస్తుందో షో చేసే పరిస్థితి లేదు, కిలోమీటర్కి ఎంత వస్తుందో షో చేసే పరిస్థితి లేదు. ఇది క్రైము. అందుకే ఇప్పటికే ఆల్రెడీ సిపి గారికి, కలెక్టర్ గారిని కలిసాం. అలాగే లేబర్ ఆఫీస్ దగ్గర 4 జాయింట్ మీటింగ్లు జరిగాయి. అయినా సరే ఈరోజు స్విగ్గీ, జొమాటో స్పందించలేదు, పరిష్కారం చేయలేదు. అందుకే ప్రతి శనాదివారాల్లో స్విగ్గీ, జొమాటో మొత్తం స్ట్రైక్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం. అందుకని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాం. రైడర్స్ అందరూ కూడా శనాదివారాల్లో ఎవరు డ్యూటీ ఎక్కవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే హోటల్స్ యాజమాన్యాలు ఉన్నాయో, అలాగే జనాలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు ఆర్డర్స్ కూడా ఆ రోజు ఇవ్వకుండా మాకు సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.